అదే గిట్లనా సార్, రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు, వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? కాలమే చెప్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తన నిర్ణయాన్ని తాను సమర్థించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం హీరోగా అల్లు అర్జున్ కూడా ఇందులో నా తప్పేం లేదు, యాక్సిడెంటల్గా జరిగింది అంటున్నారు. యాక్సిడెంటల్గా జరిగిన బాధ్యత వహించాలి కదా అనేది సీఎం వాదన. ఏఎస్ఆర్లో వాస్తవం ఉంది. కానీ బాధితుల కుటుంబానికి ఆదుకోవడం పైనే ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇంకోటి సార్, పొలిటికల్ గా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినా అనుకోవచ్చా? ఎందుకంటే రిక్రూట్మెంట్ పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఉండాల్సినంత లేకుండా. వాస్తవానికి అసలు ఇలా జరుగుతుందని బహుశా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా అనుకొని ఉండకపోవచ్చు. బెనిఫిట్ షోకి ఇచ్చారు, ఈయన పోతారని మూవీ అయినట్టు వాళ్ళు అప్లికేషన్ ఇస్తే రిజెక్ట్ చేశామంటున్నారు. ఇది కమ్యూనికేషన్ వల్ల ఆయనకు అందిందా లేదా తెలియదు. ఆయన నాకు ఎవరో వచ్చి చెప్పలేదు లోపల ఇట్లా జరుగుతుందని అనేది హీరో చెప్తున్నాడు. ఇష్యూ అయితే జరిగింది, దానికి ఎవరు తప్పడం ఓకే అయ్యింది. దానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పోయి అక్కడ పరామర్శించారా బాధిత కుటుంబాన్ని? మంత్రులు మొన్న పంపారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇచ్చారు, చెక్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ మైత్రి మూవీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, చెక్ 2 ఇచ్చారు. కోట్ల వరకు ఇద్దామని అనుకుంటున్నారు సార్. అది ఏదేమన్నా కానీ వాట్ ఎవర్ మేబీ, కానీ ఇమీడియట్ గా యాక్షన్ ఉండాలి కదా. దాన్ని చర్చలోకి పెట్టి రచ్చరచ్చ చేసి పొలిటికల్ మైలేజ్ ఇదంతా ప్రోగ్రామ్ అంటే సీఎం రేవంత్ రెడ్డిని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఉన్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళ హట్ అయినట్టు కనిపించింది. ముఖ్యంగా ఆ పేరు మర్చిపోయారు, అందుకే చూపెట్టారని ప్రచారమే జరుగుతుంది. వాస్తవం ఉందా మనం ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి దీన్ని వాడుతున్నారా అని అనుకోవచ్చా? డైవర్షన్ పాలిటిక్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ. కానీ అది ఎంతవరకు అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దేశం అంతటా చర్చ జరుగుతుంది ఒకే ఇష్యూ మీద. ఒకటి పుష్ప అరెస్ట్ ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్. ఇది అయితే అంతకుముందు ఉన్నటువంటి లగచర్ల ఇష్యూస్ కావచ్చు, స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు చనిపోయినటువంటి ఇష్యూస్ కావచ్చు, అట్లాగే ఇతరత్ర అన్ని సెక్షన్లకు సంబంధించి అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన పట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు పోయినాయి. ఒకటి డైవర్షన్ అయిపోయిందని అనుకోవచ్చా దీని వల్ల? ఎందుకంటే ఈ మిషన్లో ఒకటే పెద్ద ఇష్యూ కాదు స్టేట్ లో. పిల్లలు చనిపోయినారు, వాళ్ళు కూడా పిల్లలే కదా. ఈ పిల్లలు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలు తల్లే కదా. మరి వాళ్ళని కూడా ఇంత ఇంపార్టెన్స్ తో చూడాలి కదా. ఎందుకు ఇది ఒక్కటే దాన్ని మెయిన్ గా తీసుకొచ్చి ఒకటి పొలిటికల్ సెలబ్రిటీ సీఎం రేవంత్ రెడ్డి, సినిమా సెలబ్రిటీ అల్లు అర్జున్, ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఫైట్ నడుస్తుంటే జనాలకు ఆసక్తిగా ఉంటుంది, ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. అయితే బాధ ఏంటంటే ఇష్యూ లేని కాడ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అనేది అపోజిషన్ నుంచి వచ్చినటువంటి ఒక ఆరోపణలు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తుంది. అనవసరంగా వేధిస్తున్నారు సినిమా ఇండస్ట్రీ అని చెప్పి. ఎవరైతే చట్టం ముందు ఒకటే కదా అని వాళ్ళు అంటున్నారు. అందరూ ఒకటే, కానీ నేను ఈ పరిస్థితులు ఇలా చేశాను అని చెప్పి నేను చెప్పుకున్నాను. కానీ ఇంపార్టెంట్ మనం మాట్లాడాల్సింది అసెంబ్లీలో దీని గురించి అంతసేపు చర్చ జరగడం అనేది. అంత ప్రయారిటీ ఉందా ఆ ఇష్యూకి? ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తే సరిపోతుంది, కానీ దానిలో ఇంకే సమస్య లేదంటే అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం. మరి గురుకులాల గురించి అసెంబ్లీలో రాలేదు, రాజ్యాల ఇష్యూ లేదు, ఏ ఇష్యూస్ లేవు. ఏమన్నా పొలిటికల్ మైలేజ్ కోసం అపోజిషన్ మీద మెయిన్ ఫోకస్ అంతా బీఆర్ఎస్ మీదనే కనిపించింది. ఆ జనాలు చూడారా అంటారా సార్? చూస్తారు, డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇలా ఎందుకు చర్చ పెట్టారు అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళు ఎవరు? టైం వచ్చినప్పుడు, ఓటు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క నిర్ణయం చెప్తారు కదా. అంతేకాని ఇంకా ఏముండదు. పాలిటిక్స్ అంటే అలాగే ఉంటాయి. మనము మన పట్ల వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ప్రతి పొలిటీషియన్ కి. అట్ ద సేమ్ టైం అవతలోడి మైలేజ్, మంచితనం ఉండొద్దు, మైలేజ్ రావద్దు అనేది పార్టీ చూసుకుంటాడు. సో దానికోసం ఏదైనా చేస్తారు, బతకాల్సి మీద చేస్తుంటారు. అలా కూడా జరుగుతుంటాయి పాలిటిక్స్ లో. ఇది జరగాలి, జరగొద్దు అని నియమాలు ఏం లేవు, ఏదైనా జరుగుతుంది. థ్యాంక్ యూ.